Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we are discussing about the heredity part 8. So now we are discussing about the heredity. Next topic sex determination. Continue the topic of sex determination. So already మనం సెక్స్ డిటర్మినేషన్ 3 స్టెప్ లో జరుగుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఒకటి ఎన్విరాన్మెంటల్ కాజెస్, ఇంకొకటి ఇండివిజువల్ చేంజెస్, ఇంకొకటి వచ్చి జెనెటికల్ బేసిస్. సో వీటిని బేస్ చేసుకొని మేల్ ఆర్ ఫిమేల్ అని మనం డిసైడ్ అవ్వచ్చు. వీ కెన్ ఐడెంటిఫై దట్. సో నౌ అట్ ది సేమ్ టైం ఆల్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ పెయిర్డ్. సో ఇక్కడ ఏంటంటే మానవునిలో క్రోమోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇన్ హ్యూమన్ బీయింగ్ సో దెర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మానవులు ఏంటంటే క్రోమోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో క్రోమోజోమ్స్, ఆల్ హ్యూమన్ క్రోమోజోమ్స్. సో మానవుల్లో ఉన్నటువంటి అన్ని క్రోమోజోమ్స్ ఒకే రకంగా ఉండవు. సో ఆల్ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉండవు. ఆల్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ పెయిర్డ్. సో మానవులో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ జనరల్ గా ఏంటంటే మానవునిలో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. దెర్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. సో హ్యూమన్ లో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే సో 22 pairs of chromosomes. So 22 pairs of chromosomes and one set of chromosomes. So these are very important. So ఈ one set of chromosome can be divided sexuality. అంటే ఏంటి? సో ఇందులో ఈ ఒక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే సెక్షువాలిటీని డిటర్మైన్ చేస్తుంది. రిమైనింగ్ 22 chromosomes they can dividing or they can create of the structure of the human body. సో హ్యూమన్ బాడీ యొక్క స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తాయి. ఏవి అంటే రిమైనింగ్ 22 క్రోమోజోమ్స్. అంటే టోటల్ గా సో మానవునిలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే 46 క్రోమోజోమ్స్. పెయిర్ లో కన్వర్ట్ చేస్తే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. సో ఈ 2 టైప్స్ లో డివైడ్ చేస్తే సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే సో జనరల్ గా ఏంటంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 క్రోమోజోమ్స్ ని మనం డివైడ్ చేస్తే ఆటోజోమ్స్ అండ్ అల్లోజోమ్స్. సో దీస్ ఆర్ ద సో 2 types ఆఫ్ క్రోమోజోమ్స్. సో క్రోమోజోమ్స్ 2 types ఉంటాయి, ఆటోజోమ్స్, అల్లోజోమ్స్. సో వీటిలో మనకి ఏంటంటే జనరల్ గా 23 pairs అనేవి ఉంటాయి. సో ఈ 23 క్రోమోజోమ్స్ ని కంపేర్ చేస్తే అన్ని కూడా ఒకే పేర్ లో ఉండవు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు XX క్రోమోజోమ్స్, XY క్రోమోజోమ్స్ ఈ టైప్ లో ఉంటాయి. సో మోస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్స్ హ్యావ్ ఏ మెటర్నల్ అండ్ ఏ పారెంటల్ కాపీ. సో వీటిలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ క్రోమోజోమ్స్, మానవుని యొక్క క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే సో మెటర్నల్ అండ్ ఏ పారెంటల్ కాపీ. వీటిలో ఏంటంటే మెటర్నల్ అంటే సో విచ్ ఇస్ ద క్యారెక్టర్స్ క్రోమోజోమ్స్ అండ్ ద పారెంటల్ కాపీ. సో ఈ పారెంటల్ నుంచి వచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ కాపీస్ ఉంటాయి. దీంట్లో 22 సర్చ్ పేర్స్, 22 పారెంటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఏంటంటే పారెంటల్ కాపీ. సో అన్ని పారెంటల్ కాపీ నుంచి వస్తాయి. బట్ 22 ఏంటంటే దే డిజైనింగ్ ద ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. సో మన బాడీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి కలర్ రావాలి, ఎంత హైట్ లో ఉండాలి, మన ఆర్గన్స్ ఎలా డెవలప్ అవ్వాలి, వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా సో ఏవి డిసైడ్ చేస్తాయంటే 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. 22 జతల క్రోమోజోమ్స్ మాత్రమే బాడీ స్ట్రక్చర్ ఫార్మేషన్ లో యూజ్ అవుతాయి. బట్ 1 pair ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ ఈస్ కాల్డ్ సెక్స్ క్రోమోజోమ్స్. వాటిని లైంగిక క్రోమోజోములు అంటాము. ఈ 22 జతల క్రోమోజోమ్స్ ని అలైంగిక క్రోమోజోములు అంటాం. సో సెక్స్ క్రోమోజోమ్ బికాస్ సెక్స్ క్రోమోజోమ్స్ మీన్స్ విచ్ ఈస్ ద డిసైడింగ్ ఆఫ్ మేల్ ఆర్ ఫిమేల్. అంటే ఈ ఒక్క క్రోమోజోమ్ సో పుట్టబోయేటటువంటి బిడ్డ మగబిడ్డనా ఆడబిడ్డనా అని ఏది డిసైడ్ చేస్తుందంటే ఈ 1 set ఆఫ్ క్రోమోజోమ్, దాన్ని ఇక్కడ మనం సెక్స్ క్రోమోజోమ్స్ అంటున్నాం. ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ పర్ఫెక్ట్ పెయిర్. ఈ ఒక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్ని టైమ్స్ లో లేదా ఆల్ టైమ్స్ దే కెనాట్ బి ఆల్వేస్ పర్ఫెక్ట్. సో ఇది పర్ఫెక్ట్ గా ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ పెయిర్ కాల్డ్ as XX. బికాస్ ఎందుకంటే ఉమెన్ స్త్రీలలో మాత్రమే పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎందుకంటే XX రెండు కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్. సో ఈ ఉమెన్ లోకి వచ్చేసరికి హ్యావ్ ఏ పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి, బట్ ఉమెన్ లో పర్ఫెక్ట్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందుకే ఇందాక స్టార్టింగ్ లో చెప్పాం మనం మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ క్రోమోజోమ్స్ హ్యావ్ మెటర్నల్ అండ్ పారెంటల్, బట్
ఆల్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ పెయిడ్, అన్ని కూడా ఏంటంటే ఒక పెయిర్ లాగా ఉండవు. సో బట్ ఏంటంటే ఉమెన్ లో మాత్రమే మనకి పర్ఫెక్ట్ పెయిర్ అనేది ఉంటుంది. సో ద పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషల్లీ ఉమెన్స్, ఎస్పెషల్లీ దట్ ఈస్ కాల్డ్ XX క్రోమోజోమ్. దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే XX క్రోమోజోమ్ అంటాం. బట్ men have a mismatched pair. బట్ ఏంటంటే పురుషుల్లోకి వచ్చేసరికి mismatched, సో మిస్ మ్యాచ్డ్ పెయిర్స్ అనేవి కనిపిస్తాయి. వేటిలో అంటే పురుషుల ఎక్కువగా మిస్ మ్యాచ్డ్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ XY. సో ఇది చూడండి మిస్ మ్యాచ్డ్ బికాస్ X ఈజ్ డిఫరెంట్, Y ఈజ్ డిఫరెంట్, అవి రెండు కూడా మ్యాచ్ అవ్వవు. దాన్ని ఇక్కడ ఏమంటున్నాం మిస్ మ్యాచ్డ్. సో ఎ నార్మల్ సైజ్డ్ X అండ్ షార్ట్ Y క్రోమోజోమ్. ఇక్కడ ఏంటంటే పురుషుల్లో మాత్రమే ఏంటంటే నార్మల్ సైజులో X క్రోమోజోమ్ ఉంటే, బట్ ఇక్కడ ఏంటంటే ఏ షార్ట్ Y క్రోమోజోమ్ అంటే షార్ట్ ఉన్నటువంటి క్రోమోజోమ్ Y క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ బి బాయ్స్ అండ్ హాఫ్ విల్ బి గర్ల్స్. ఈ క్రోమోజోమ్ ఏం డిసైడ్ చేస్తుందంటే X మాత్రమే ప్రొడ్యూస్ అయ్యి Y మాత్రమే, ఐ మీన్ XY క్రోమోజోమ్ వల్ల హాఫ్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ కెన్ ప్రొడ్యూస్డ్ బై ద boys and half of the chromosomes can be produced by the girls. So that is here says half of the children. So సగానికి సగం పిల్లలు ఎలా పుడతారంటే సగం మంది పిల్లలు బాయ్స్ గా ఉంటే సగం మంది పిల్లలు గర్ల్స్ గా ఉంటారు. సో బేసిస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో all children inherit an X chromosome from their mother. So all children inherit an X chromosome. X chromosome అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ఫ్రమ్ దేర్ మదర్. అంటే ప్రతి పిల్లవాడిలో కూడా సో ఇన్హెరిట్ క్రోమోజోమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ క్రోమోజోమ్ X క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి నుంచి వస్తుంది. దే కెన్ కాపీడ్ బై మదర్. సో ఇక్కడ చూస్తే మనం సో సెక్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఫాదర్. సో ఇక్కడ ఏంటంటే సో ఈ క్వాలిటీస్ ఏవైతే జెనెటిక్ మెటీరియల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫాదర్ నుంచి వస్తాయి. సో ఏ చైల్డ్ హూ ఇన్హెరిట్ X క్రోమోజోమ్ ఫ్రమ్ ది ఫాదర్. సో కొన్నిట్లో ఏంటంటే కొంతమంది పిల్లల్లో సో X క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫాదర్ నుంచి వస్తుంది, కొంతమందిలో మాత్రం ఎక్కడి నుంచి వస్తుందంటే మదర్స్ నుంచి వస్తుంది. సో విల్ బి ఏ గర్ల్. అంటే ఈ X క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఈ X క్రోమోజోమ్ ఫాదర్ నుంచి వస్తే సో వచ్చేటటువంటి ఆ ఆర్గానిజం ఎలా ఉంటుంది ఫిమేల్, దట్ ఈస్ కాల్డ్ గర్ల్. సో ఆ పుట్టబోయేటటువంటి బిడ్డ ఆడబిడ్డగా ఉంటుంది. సో అండ్ వన్ హూ ఇన్హెరిటస్ ఆఫ్ Y క్రోమోజోమ్ విల్ బి ఏ బాయ్. అదే ఫాదర్ నుంచి Y క్రోమోజోమ్ వస్తే పుట్టబోయేటటువంటి బిడ్డ సో బేబీ బాయ్ గా ఉంటాడు, అంటే పురుషుల్లాగా ఉంటారు. అంటే మనం తీసుకున్నటువంటి ఈ క్రోమోజోమ్స్ XY క్రోమోజోమ్స్ లో X అనే క్రోమోజోమ్ ఫాదర్ నుంచి వస్తే పుట్టబోయేటటువంటి బిడ్డ గర్ల్ అయి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం Y క్రోమోజోమ్ ఫాదర్ నుంచి వస్తే సో ఇక్కడ పుట్టబోయేటటువంటి బిడ్డ ఎలా ఉంటాడు అంటే బాయ్ గా ఉంటాడు. ఓకేనా? బికాస్ ఇప్పుడు ఫాదర్ నుంచి Y వచ్చింది, ఫాదర్ నుంచి Y వస్తే మదర్ నుంచి ఏమొస్తుంది X వస్తుంది. అంటే ఫైనల్ గా వచ్చేటటువంటి సో బేబీ ఎలా ఉంటాడు బేబీ బాయ్, సో బాయ్ లాగా ఉంటాడు. అది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మదర్ నుంచి X కామన్ గా వస్తుంది, మదర్ నుంచి X క్రోమోజోమ్ కామన్ గా వస్తుంది. అంటే ఇప్పుడు మదర్ నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్ X అయితే ఇప్పుడు ఫాదర్ నుంచి వచ్చేటటువంటి క్రోమోజోమ్స్ ఏమున్నాయి, ఫాదర్ నుంచి వచ్చేటటువంటి XY ఉన్నాయి. ఇప్పుడు మదర్ నుంచి X వచ్చింది, మదర్ నుంచి X వచ్చినప్పుడు ఫాదర్ నుంచి X వస్తే ఫైనల్ గా వచ్చేటటువంటి బేబీ ఎలా ఉంటుంది గర్ల్. So at the same time, if the genetic material of X from mother parental నుంచి సేమ్ X క్రోమోజోమ్ తో పాటు ఫాదర్ నుంచి వచ్చినటువంటి Y ఉంటే సో ఖచ్చితంగా ఎలా ఉంటుంది బేబీ బాయ్ గా ఉంటాడు. సో బేసిస్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ సో వీ కెన్ డిటర్మైన్ ద సెక్షువాలిటీ. సో సెక్షువాలిటీని మనము డివైడ్ చేయొచ్చు. మేల్ ఆఫ్ ఫిమేల్ అని ఎలా డిసైడ్ చేస్తామంటే జెనెటిక్ మెటీరియల్ బేసిస్ ఆఫ్ parental genetic material. So this is the topic of sex determination. So in this video we are completed the heredity. So heredity అంటే ఏంటి దాని గురించి కంప్లీట్ డిస్కషన్ అయిపోయింది. So in next video we are discussing about evolution topic. So if you have any doubts please comment on your comment box. Thank you one and all.